కేసీఆర్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మాజీ మంత్రి కేటీఆర్ గ్రహించాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో త్వరలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని తెలిపారు. ఇప్పటికైనా కేటీఆర్ ఆత్మస్తుతి పరిణిందా నుంచి బయటకు వచ్చి వాస్తవాలు గ్రహించాలంటున్న జీవన్రెడ్డితో మా ప్రతినిధి హరీష్ రావు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేస్తారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అబద్ధపు హామీలు ఇచ్చింది, ఇవి ఆచరణకు సాధ్యం కాదని ఆరోపణ చేస్తారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు పేర్కొన్న దానికి వాళ్ళ ఎన్నికల ప్రణాళిక మా ఎన్నికల ప్రణాళిక పెద్ద వ్యత్యాసం ఏముందే? ఇప్పుడు వాళ్ళు పెన్షన్ ఏది ఇస్తుందో మేము 4000 ఇస్తామని చెప్పాను అన్నాం. వాళ్ళు ఏదైతే క్రమేపీ సంవత్సరానికి 500 పెంచుతూ మేము దాన్ని 5,500 25 4500 చేస్తామని చెప్పి వాళ్ళు కూడా పేర్కొన్నారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పాను అన్నారు. వాళ్ళు ఇవాళ కళ్యాణ లక్ష్మి వాళ్ళు అన్నారు. వీళ్ళు దాన్ని ఏదైతుందో మేము మరింత దాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని ఏదైతుందో ఆడబిడ్డలకు అదనంగా తుల మంగారం పెడతామని చెప్పాను. గృహ నిర్మాణ కార్యక్రమం వాళ్ళే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పాను, కట్టలేకపోయినరు. మేము అది కట్టి చూపిస్తా అని చెప్పాను. మేము అదనం చెప్పింది ఏం లేదు. ఇవాళ మహిళలకు ఏదైతుందో మేము పేర్కొన్నది ఉచిత ప్రయాణ సౌకర్యం. ఇవాళ ప్రభుత్వంపై ఏ మేర భారం పడుతుందనే ప్రధానం కాదు. ఇలా ఆడబిడ్డలకు ఏదైతుందో ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసం నింపాలి వారికి. ఆ భావనతో ఏదైతుందో మేము కార్యక్రమాన్ని అమలు చేస్తా అని పేర్కొన్నాం, చేస్తున్నాం. గృహజ్యోతి నిరుపేద వర్గాలకు ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పానన్నాం, ఇస్తున్నాం. మేము ఇవ్వబోతున్నాం అని చెప్పంటు నేను. మీరు ఇస్తేనేమో సంక్షేమ కార్యక్రమం, మేము ఇస్తామంటేనేమో ఎక్కడికి వెళ్ళి ఇస్తావు, వాళ్ళు ఇస్తామంటేనేమో సంక్షేమ కార్యక్రమం, మేము ఇస్తామని చెప్పంటేనేమో ఎక్కడికి వెళ్ళి ఇస్తావు. మీరు అటువంటి ఏ విధంగా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాయన. 100 రోజుల్లో ప్రభుత్వం మారబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు గెలిపించాయి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో పనుల్లో నిమగ్నమైనందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలైందని చెప్తున్నారు హరీష్ రావు. ఇప్పటికి కూడా కేటీఆర్ గారికి జ్ఞానోదయం కాకపోతే దురదృష్టకరమే చెప్పంటున్నాను. వాస్తవం గ్రహించాలి కేటీఆర్ ఇప్పటికైనా. అసలు ప్రజా తీర్పు అనేది ఏదైతే మీ నియంతృత్వ ధోరణికి, మీ అహంకారపూరితమైనటువంటి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. మీరు గడిచిన 2 పర్యాయాలు ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో ఇవాళ ప్రజలు మార్పు కోరినని చెప్పంటున్నారు. ఇలా ఏ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఏదైతుందో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఉందో, బిస్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని నివేదిక ఇచ్చిందా. ఇచ్చి 1.5 సంవత్సరం గడుస్తుంది. ఇంతవరకు ఏదైతుందో అతి గతి లేదు. నువ్వు ప్రజలు తీర్పు ఇచ్చారు. మేము నిరుద్యోగ యువతకు ఏదైతుందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మొదటి సంవత్సరంలో. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీకాన్స్టిట్యూట్ కాబోతుంది, తర్వాత నోటిఫికేషన్ వెలువడవుతున్నాయని చెప్పంటున్నాను నేను. ఇప్పటికే వాస్తవాలు గ్రహించున్నాయని అని చెప్పంటున్నా. ఆ ఆత్మస్థుతి పరనిందకలు బయటకు రా అని చెప్పంటున్నా. నువ్వు ఎంతవరకు ఆత్మస్థుతి పరనిందకలు బయటకు రావో ఆ ప్రతిపక్ష స్థానం కూడా నిలబడడం కష్టమని చెప్పంటున్నా. నీ పక్కన బల్లెవులో సిద్ధంగా కాచుకొని కూర్చున్నాడు నీ పరోక్ష మిత్రపక్షం. నువ్వు వాస్తవానికి రాకుంటే అది కూడా నిలబడడం కష్టం. నెక్స్ట్ వచ్చే లోక్సభ స్థానాలకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్? ఇప్పటికే బీజేపీకి సంబంధించి 3వ దఫాగా హ్యాట్రిక్ కొట్టబోతామని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని గెలవబోతుంది తెలంగాణ? ఇప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు అవకాశం ఇవ్వబడ్డ తదుపరి మార్పు కోరినరో, గతంలో కూడా యూపీఏ ప్రభుత్వం 2 పర్యాయాల తదుపరి మార్పు కోరినరు. ఇలా మోడీ పాలన కూడా ఏదైతుందో కేసీఆర్ పాలన కంటే ఏం పెద్ద తీసిపోయే పాలన కాదు. ఆయన ఇంతవరకు ఏదైతుందో ఈ 2 పర్యాయాల్లో నిరుపేద వర్గాల అకౌంట్లో 15 లక్షలు వేస్తానడా జన్ ధన్ ఖాతా, అది అటే పోయింది. పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ అంటే ఏ మేరకు పెరిగినాయో మనం గమనిస్తున్నాం అని చెప్పంటున్నాం. ఇలా డాలర్ రూపాయి ఏ విధంగా పడిపోయిందో అది కూడా గమనిస్తున్నాం. ఇవాళ మీరు ఈ దేశ రక్షణలో ఏదైతుందో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందుతుందో కూడా గమనిస్తున్నాం చెప్పంటూ నేను. ఇన్ని వైఫల్యాలు మూటగట్టుకున్న మోడీ మళ్ళీ అధికారానికి వస్తుందని చెప్పంటే మీరు ఏ విధంగా దాన్ని విశ్వసిస్తారా? ఇస్తే తప్పకుండా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి. కాంగ్రెస్ పార్టీ హిందుత్వ పైన కూడా వివక్ష చూపుతుంది. అయోధ్యకు సంబంధించిన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించింది. దీంట్లో భాగం ఇవాళ మతం అనేది ఇది వ్యక్తి విశ్వాసానికి సంబంధించి. రాజకీయంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక విధానాన్ని కట్టుబడి ఉన్న పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏదైతుందో మత స్వేచ్ఛ ఉన్నది. ఇవాళ నేను ఒక హిందువును, నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను, నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను. సిమిలర్లీ ఏ మతం చెందిన వాళ్ళు ఆ మతాన్ని గౌరవిస్తారు. కానీ మీ మతాన్ని రాజకీయ కోణంలో మేము ఆలోచించాం ఎప్పుడు కూడా. మీ మతాన్ని రాజకీయ కోణంలో మేము ఎప్పుడు కూడా ఆలోచించాం. ఇలా బీజేపీ ఏదైతుందో ఈ మతాన్ని కేవలం రాజకీయ కోణంలో ఆలోచించడంతో వీళ్ళు విధైన పరిస్థితుల్లో దూరం ఉండాల్సి వస్తుంది. అంతేగాని ఏదైతుందో మతం పట్ల విశ్వాసం లేక కాదు. రేపు ఏదైతే తప్పకుండా రాముల వారి దర్శనం ఏదైతుందో, భద్రాద్రి రాముల వారు ఉన్నారు, సమయం చెబితే అయోధ్య పోయి కూడా దర్శనం చేసుకుంటాం. మా ఆత్మలో ఉన్నాడే రాముడు, మా పాలనలో రాముడు ఉన్నాడని చెప్పి శ్రీరాముడు. మాకు ఓడితో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
ఫైనల్గా జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీకి పదవికి వెళ్తారా, ఎమ్మెల్సీకి సంబంధించిన కోటా ఎమ్మెల్సీని బరిలో దిగిపోతారు? నేను ఆల్రెడీ నాకు ఎమ్మెల్సీ 1 year టర్మ్ ఉన్నది, నాకు ఇంకా సంవత్సరం మీద 3 మాసాల టర్మ్ ఉన్నది. అది ఏదైనా పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే